సో ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్పై ఉత్కంఠకు తెరపడింది. ఏసీబీ అరెస్టు చేస్తుందంటూ మీడియా చేసిన ప్రచారం వట్టి తుఫేలని తేలిపోయింది. రేవంత్ సర్కార్ ఆలోచనకు ఏసీబీ అధికారులు ఇచ్చినట్టు క్లారిటీతో అరెస్టు అంత ఈజీ కాదని అర్థమైందట. ఈ కేసులో అరెస్ట్ చేసేంత బలమైన అంశాలు లేవని అవినీతి నిరోధక శాఖ చెప్పిందని సమాచారం. అంతేగా ఇంటెలిజెన్స్ కూడా క్లియర్ కట్గా నో అని చెప్పడంతో రేవంత్ సర్కార్ వెనుకడుగు వేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతుందంటూ ఒక అంశాన్ని చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళ క్లియర్ కట్గా కేటీఆర్ విషయంలో ఏసీపీ అధికారులు వేసినటువంటి ప్రశ్నలు అవన్నీ కూడా రేవంత్ రెడ్డి వెనుకుంటే నడిపిస్తూ ఉన్నాడంటూ కేటీఆర్ కూడా ఆ ఏసీబీ విచారణ తర్వాత మాట్లాడడం మనం చూసాము. సో ఇవాళ క్లియర్ కట్గా ఏదో ఒక కేసులో ఏదో ఒక అంశంపైన కేసులో పెట్టే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో అదే అంశంలో నిన్న ఏదైతే ట్రాఫిక్ ఉల్లంఘనలు అంటూ కూడా కేటీఆర్ పైన మరో కేసు వేశారంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. సో కేటీఆర్ అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించిన కీలక నేతలపైన A1, A2, A3గా సో ఆ ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా మరి కేసులు వేశారంటూ కూడా ఒక ప్రచారం. అంటే క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఏదో ఒక అంశం మీద జైలుకు పంపించాలి, నేను జైలుకి వెళ్ళినా కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలను కూడా పంపించాలని ఒక కుట్ర పెట్టుకున్నారంటూ కూడా ఇక్కడ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తాను. సో ఈ ఫార్ములా ఈ కేసుకి సంబంధించి ఏమీ లేదు, అవినీతి ఎక్కడా జరగలేదంటూ క్లియర్గా వాస్తవాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. దానికోసమే మరి కేటీఆర్ అరెస్టు వెనకాల ఖచ్చితంగా ఇప్పుడంతలో అరెస్టు ఉండదంటూ కూడా ఒక అంశాన్ని చూస్తాను. ఎందుకంటే క్లియర్గా మనం కూడా చూస్తూ ఉన్నాం ఫార్ములా ఈ రేస్ సంబంధించి డబ్బులు ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, అకౌంట్కి వెళ్ళాయంటూ కూడా ఒక అంశం క్లియర్ కట్గా కనిపిస్తుంది. అది కాంగ్రెస్ మంత్రులే మాట్లాడారు. ఇక్కడ అవినీతి జరగలేదు, కానీ ఇక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో అది చట్టానికి సంబంధించి కాకుండా చట్ట విరుద్ధంగా జరిగిందంటూ కూడా కొంత ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ డబ్బులు ఖచ్చితంగా ఏదైతే ఫార్ములాకి సంబంధించి ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థకే వెళ్ళిపోయినాయి తప్ప ఎక్కడ కూడా ఇక్కడ అవినీతి జరగలేదు, మనీ లాండరింగ్ జరగలేదు అంటూ కూడా క్లియర్ కట్గా కొన్ని వాస్తవాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో కేవలం ఇది డైవర్ట్ చేయడానికి అంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇవాళ ఇంప్లిమెంట్ చేయాల్సిన పథకాలు చాలా ఉన్నాయి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రైతులకు సంబంధించి వివిధ సబండ వర్గాలకి హామీలు చాలా ఇచ్చినారు వీళ్ళు. సో ఆ హామీలు డైవర్ట్ చేయడానికి, ఎందుకంటే అమలు చేయడానికి దిక్కు లేదు కాబట్టి సో డైవర్ట్ చేయడానికి ఈ కేసులు అంటూ కూడా పెడతా ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుకుంటున్న పరిస్థితి చూస్తాను. ఇక్కడ క్లియర్గా ఏసీబీ ఆఫీస్ నుంచి ఒక రిపోర్ట్ తెప్పించుకున్నట్టు తెలుస్తూ ఉంది రేవంత్ రెడ్డి. సో తెప్పించుకొని ఎట్లా అరెస్ట్ జరుగుతుందో జరగదో దానిపైన విచారణ ఎట్లా ముందు పోవాలనేది ఏసీబీ అధికారులతో మాట్లాడినటువంటి కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.